వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. అమ్మ పెళ్లి చేసుకో 4వ భాగము. మరుసటి రోజు యథావిధిగా రాజ్యం అక్కిని రెడీ చేసి స్కూల్కు పంపింది. అక్కి హుషారుగా ఉన్నాడు. బహుశా మళ్ళీ అనుని కలుస్తానని సంతోషంతో ఆనందంతో మరీ ఎక్కువగా తిన్నాడు. ఆ రోజు వైదేహి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తుంది. ఆ రోజు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. బుద్ధిగా చదువుకున్నాడు. సాయంత్రం వైదేహికి కుదరకపోవడం వల్ల మోహన్ ఇంటికి తీసుకెళ్లేవాడు. 2 రోజులు గడిచింది. అను అక్కికి మంచి స్నేహం కుదిరింది. అలాగే వైదేహి అను మధ్య మంచి స్నేహం కుదిరింది. రోజు నైటు మాట్లాడుకుంటే నిద్రపోయేది కాదు. అను చాలా కబుర్లు చెప్పుకునేవారు. అనుతో మాట్లాడకపోతే చాలా అసహనంగా ఉండేది. మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా సంతోషంగా ఉండేది. ఎందుకంటే రోజు రోజుకి అక్కిని మారుస్తుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి తొందరగా బయలుదేరింది వైదేహి. అనుని చూసి కూడా 2 రోజులు అవుతుంది. వాళ్ళిద్దరిని చూడడానికి వెళ్ళాలనుకుంది. బయలుదేరింది. అలా వెళ్తున్న వైదేహికి ఎదురుగా ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డు మధ్యలో ఉంది. వాహనాలు రద్దీగా ఉంది. అది మరింత భయపడుతుంది. అది గమనించి కాపాడడానికి బయలుదేరుతుంది. వాహనాల నుండి తప్పించుకొని కాపాడింది. కుక్కపిల్లని తన చేతిలోకి తీసుకొని రోడ్డు మీద రావడం చాలా ప్రమాదకరం. నీకు చాలా ప్రమాదం జరిగేది తెలుసా అంటూ పద నిన్ను ఒక మంచి ప్లేస్లో చేరుస్తా. ఒక కారు వేగంగా దూసుకువచ్చింది తనపైకి. అందులో వ్యక్తి బ్రేక్ వేయడం వల్ల కారు తగిలి బురదలో పడిపోయింది వైదేహి. మరియు మొత్తం మునిగిపోయింది. ముఖం పైన బురద మొత్తం పడింది. కారులో నుండి టెన్షన్గా ఒక అబ్బాయి దిగాడు. చూడడానికి వయసులో 27-28 మధ్య వయసు గల అబ్బాయి. చూడడానికి అందంగా ఉన్నాడు. చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. వేగంగా తన దగ్గరికి వచ్చి అతను లేవండి, సారీ చూసుకోలేదు, సడన్గా బ్రేక్ వేయడం వల్ల పడిపోయారు, ఏమి అనుకోకండి అంటూ చెయ్యి అందించాడు. వైదేహి కళ్ళు కనిపించడం లేదా రోడ్డు మీద ఎవరున్నారు, ఎలా వెళ్ళాలని కూడా తెలియదా? డబ్బు ఉంది అని పొగరుగా చదువుకున్నవాడిలా ఉన్నావు కదా, నీకు ఆ మాత్రం కూడా తెలియదా అంటూ తనపై విరుచుకుపడింది. చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తనకే సపోర్ట్ చేశారు. తప్పు వైదేహిది ఉన్న అమ్మాయి కదా, అది కాక మొత్తం ముఖం పైన పడింది. అతను కోపంగా ఏం అమ్మాయి, రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదో పరధ్యానంలో ఉంటే ఇలాగే జరుగుతుంది. నేను కావాలని ఏమీ చేయలేదు. నువ్వే రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నావు. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు అడ్డు రావడం వల్ల టైం వేస్ట్ అంటూ వెళ్ళిపోయాడు. వైదేహి అతను వెళ్ళిన వైపే చూస్తుంది. ఈ మానవుడికి ఎందుకింత కోపం అంటూ తన వైపు కోపంగా చూసింది. అయినా నాది తప్పుంది. రోడ్డు మీద ఇలా పరధ్యానంలో ఉండడం మంచిది కాదు. మంచివాడై సరిపోయింది, లేకుంటే మరోలా ఉండేది. అవును, నేను అక్కిని పికప్ చేసుకోవాలి కదా, ఆ విషయం మర్చిపోయాను అంటూ ఆ బురదను కడుక్కోవడానికి పక్కనే ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళింది. బురద మొత్తం కడుక్కొని వెంటనే స్కూటీ తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అక్కి లేడు. వైదేహికి చాలా భయం వేసింది. ఎందుకో చాలా కంగారు పడింది. మోహన్ ఇంటికి తీసుకెళ్ళి ఉంటాడా అనుకుంటూ మోహన్కు ఫోన్ చేసింది వైదేహి. మోహన్ గారు, మీరు అక్కిని ఇంటికి తీసుకెళ్లారా? మోహన్ లేదు వైదేహి గారు, ఫ్రెండ్ పెళ్ళి ఉంటే నేను వెళ్తున్నా అని చెప్పాను కదా ముందే. ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వైదేహి ఏం లేదు, అదే నేను వెళ్దామని అనుకుంటున్నాను, నేను తీసుకెళ్తాను, ఓకే మరి ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది. వైదేహికి చాలా భయం వేస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. శరీరం మొత్తం చాలా చలిగా ఉంది. ఫోన్ మోగింది. ఎవరు అని చూస్తే అది అను వాళ్ళ డాడీ నెంబర్. ఈ టైంలో చేస్తుంది ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? లేకపోతే అక్కి అనే ఆలోచనలతోనే ఫోన్ ఎత్తి హలో అటువైపు నుండి ఆంటీ నేను అను. వైదేహి చెప్పు అను, ఎక్కడున్నారు? ఇంటికి వెళ్ళావా అను ఇంకా లేదు ఆంటీ, వెళ్తున్నాం అన్నట్లు నీకు విషయం చెప్పాలి, మీరు రావడం కుదరదని అక్కి చెప్పాడు. అందుకే డాడీ అక్కి మీ ఇంటి దగ్గర వదులుతానని అటు తీసుకెళ్తున్నాడు. ఈ విషయం చెప్దామని కాల్ చేశాను. వైదేహి ఊపిరి పీల్చుకొని సరే అను, ఇంటికి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, నేను ఆ పని చూసుకొని వస్తాను, జాగ్రత్త అను. ఓకే ఆంటీ, మీరు కూడా జాగ్రత్త, తొందరగా రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం నేను అక్కి. ఇంకా నాన్న తొందరగా వస్తారు కదూ? వైదేహి తప్పకుండా వస్తాను, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది. అను చూసావా అక్కి, మీ ఆంటీ ఏమన్నారు? నేను చెప్పాను కదా ముందే, నువ్వే వినట్లేదు. అను డాడీ చెప్పింది కదా, ఇంకెందుకు, ఇంకా భయపడకు అక్కి ఓకే అలాగే అన్నట్టుగా తల ఊపాడు. కానీ తను చాలా టెన్షన్గా ఉన్నాడు. ఎందుకంటే తను అలాంటి కారు ఎప్పుడూ ఎక్కలేదు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అంతా కొత్తగా ఉంది తనకు. అది గమనించిన అను డాడీ ఏంటి అలా
ఎందుకలా ఉన్నావు? చాలా టెన్షన్గా ఉన్నట్లున్నావు. అను అవును డాడీ, తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి అక్కి, ఏమైనా ప్రాబ్లమా? అక్కి అలాంటిది ఏం లేదు. అను చాలా కూల్గానే ఉన్నాను. అను డాడీ, నువ్వు అలా కనిపించడం లేదు. అక్కి ఇంకా దాచడం అనవసరం అనుకొని, అవును అంకుల్, ఇలాంటి కారు ఎప్పుడు నేను ఎక్కలేదు. మొదటిసారి ఎక్కడంతో చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంది డాడీ. తనకు అలాంటి కారులో కూర్చోవడం ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకొని ఇలారా అంటూ అక్కిని ఒడిలో కూర్చోబెట్టుకొని సరదాగా మాట్లాడుతున్నాడు. అక్కి ఇప్పటి వరకు అమ్మమ్మ తప్ప మరో ఒడి తెలియదు. చాలా కొత్తగా ఉంది. డాడీ కూడా ఇబ్బంది పడడం గమనించి వాటిని ఎదుర్కొనే ధైర్యం చెప్పుతూ కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఇదంతా అను చూస్తూ కూర్చుంది. నాన్న వైపు కోపంగా చూస్తూ గుక్క పెట్టి ఏడుస్తుంది. అది గమనించిన డాడీ, హలో, మరేం పర్లేదు డార్లింగ్, భయపడుతున్నాడు కదా, అందుకే తనకు ధైర్యం చెప్తున్నాను అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అను, నీ ముద్దులకి కరిగిపోవడానికి నేను చిన్న పాపని కాదు, నేను కొంచెం పెద్దగా పెరిగాను కాబట్టి ముద్దులు సరిపోవు డాడీ. మరేం చేయాలి డార్లింగ్ నేను అని అన్నాడు అనుని లొంగ తీసుకోవడానికి. అను ఉత్సాహంగా నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటూ గట్టిగా కేరింతలు కొడుతుంది. డాడీ, కుదరదు, జలుబు చేస్తుంది డార్లింగ్. అను, అక్కికి కూడా ఇష్టం, కావాలంటే అడుగు అంటూ అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది. అక్కి, అవును అంకుల్, నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటూ అడిగేసరికి సరే, ఇద్దరు మాట కాదనలేక కార్ను ఐస్ క్రీమ్ పార్లర్ వైపు తిప్పాడు డాడీ.